నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ ప్రధానంగా చూసుకుంటే విఠల్ ఆసుపత్రిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్యం వికటించి ఇంటర్మీడియట్ విద్యార్థిని సాయి భవాని మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు తీవ్రంగా అక్కడ కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే భవానీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే డాక్టర్ విఠల్పై పోలీసులకు వారు ఫిర్యాదు కూడా చేశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్, చెప్పండి. నల్గొండ జిల్లా కేంద్రంలోని విఠల్ ఆసుపత్రిలో గత నెల రోజుల క్రితం వైద్యం కోసం వచ్చినటువంటి సాయి భవాని అనే ఇంటర్మీడియట్ విద్యార్థి చనిపోవడం జరిగింది. అయితే తల్లిదండ్రులు జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ విఠల్ బాబు డెంగ్యూ జ్వరం అని చెప్పి ఆ అమ్మాయికి నరాలతో ఇంజెక్షన్ వేయడం జరిగింది. వేసిన ఒక రోజులోపే అమ్మాయి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యి చావు బతుకుల మధ్య కొట్టాడటంతో తల్లిదండ్రులు హాస్పిటల్ యజమానాన్ని నిలదీయడం జరిగింది. దీంతో చివరి క్షణంలో అమ్మాయి పరిస్థితిని గమనించినటువంటి అక్కడి ఆసుపత్రి సిబ్బంది అమ్మాయి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని, అమ్మాయికి తగినట్టు సదుపాయాలు తమ హాస్పిటల్లో లేవని చివరి నిమిషంలో చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఆ అమ్మాయిని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ పరీక్షించినటువంటి వైద్యులు ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని, 99% బతికే పరిస్థితి లేదని కూడా చెప్పినప్పటికీ తల్లిదండ్రులు అమ్మాయికి వైద్యం చేయించడం జరిగింది. 2 రోజులు హైదరాబాద్ లో వైద్యం చేయించుకున్న తర్వాత అమ్మాయి చనిపోవడంతో ఆ యొక్క తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైతే నల్గొండ జిల్లా పట్టణంలోని విఠల్ ఆసుపత్రి వైద్యం చేసిన నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని, అక్కడ ఆసుపత్రి పైన అదే విధంగా పోలీసులకు ఆ యొక్క ఆసుపత్రి సిబ్బందిపై చర్య తీసుకోవాలని, డాక్టర్ ని అరెస్ట్ చేయాలని కోరుతూ వారు 2 రోజులుగా ఆ యొక్క పోలీసులు వైద్యాధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఏదైతే కూతురుకు మరణానికి కారణమైన విఠల్ బాబు అరెస్ట్ చేయాలని ఆ యొక్క తల్లిదండ్రులు డీజీపీని కూడా కలవడం జరిగింది. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీకి అక్కడ నుండి అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇంతవరకు హాస్పిటల్ సీజ్ చేసినా కానీ అతని యొక్క వైద్యం పైన చర్యలు తీసుకున్న దాఖలా లేకపోవడంతో వారు నిన్న నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డకు జరిగిన పట్టించుకోవడం లేదని, ఎవరు కూడా ఆసుపత్రిని సీజ్ చేయడం లేదని, అదేవిధంగా తన కూతుర్ని పోస్ట్ మార్టం చేయాలని వైద్యాధికారులకు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇంతవరకు కూడా తమకు న్యాయం చేయాలని ఆ యొక్క తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తమ యొక్క బిడ్డకు న్యాయం చేయాలని, మరొకరికి ఈ విధమైనటువంటి బాధ కలగకూడదని వారైతే తీవ్రంగా బాధపడుతున్నారు. ఏదైతే హాస్పిటల్ డాక్టర్ విఠల్ బాబుతో పాటు ఆసుపత్రిని సీజ్ చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. తమ యొక్క విన్నపాన్ని మన్నించి ఇటు పోలీసులు కావచ్చు, ఇటు వైద్యాధికారులు కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలంటే వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్. రైట్ కిరణ్, ఒకటి అంటే మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఘటన జరిగి ఒక మహిళ చనిపోయినప్పుడు కూడా ఆసుపత్రిపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు సాక్షాత్తు మంత్రి హరీష్ రావును కలిసినా, లేకపోతే సంబంధిత పోలీస్ అధికారులకు వాళ్ళకి ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో, అంటే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే దీని వెనక అధికార పార్టీకి సంబంధించిన నేత ఎవరైనా హస్తం ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రాజశేఖర్, ఎందుకంటే 2 రోజులు అయినప్పటికీ చనిపోయి తమ బిడ్డకు కారకులైనటువంటి ఆసుపత్రి డాక్టర్ తో పాటు ఆసుపత్రి సీజ్ చేయాలని వాళ్ళు డీజీపీ వరకు వెళ్ళడం. అక్కడ డీజీపీ కూడా ఇక్కడ జిల్లా అధికారులకు వెంటనే ఆ అమ్మాయి పైన ఆసుపత్రి సిబ్బంది పైన చర్య తీసుకోవాలని కోరినప్పుడు కూడా ఇక్కడ పోలీస్ అధికారులు ఇంతవరకు ఆ విధంగా తీసుకోలేదని తల్లిదండ్రులు అయితే తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదే విధంగా పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేస్తే కనుక తమ బిడ్డకు నల్గొండ జిల్లాలోని విఠల్ ఆసుపత్రి యాజమాన్యం ఏ విధమైన చికిత్స అందించారు, వాళ్ళు ఏ చికిత్స చేయడం తమ బిడ్డ చనిపోయిందని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తన బిడ్డకు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే పూర్తిగా చర్మము ఊడిపోయిందని, 99% ఏదైతే ఒంట్లో ఉన్నటువంటి చర్మం అంతా కూడా రాలిపోయిందని ఆసుపత్రికి తీసుకెళ్లే ఆ బట్టలు కూడా పరిస్థితి లేకపోతే ఆసుపత్రి సిబ్బంది బట్టలను తొలగించేందుకు కత్తెరను ఉపయోగించినప్పటికీ ఆ చర్మం అంతా కూడా బట్టలతో పాటు అంటుకొని రాలిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు. డాక్టరు ఏదైతే నల్గొండ విఠల్ ఆసుపత్రి
సిబ్బంది ఏదైతే ఇంజక్షన్ వేశారో ఆ ఇంజక్షన్ తోనే తన పాప చనిపోయిందని పోస్ట్ మార్టం చేస్తే ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు కూడా తమ బిడ్డ జరిగిన అన్యాయాన్ని పట్టించుకుని ఆ యొక్క ఆసుపత్రి సిబ్బందిని సీజ్ డాక్టర్లు సస్పెండ్ చేసి అదే విధంగా ఆసుపత్రి సీజ్ చేయాలని డాక్టర్ కఠినంగా శిక్షించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్. రైట్ కిరణ్, ఈ నేపథ్యంలో అంటే ఈ ఘటన జరిగి మహిళ చనిపోయిన తర్వాత ఇన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో డాక్టర్ విఠల్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే వారు తమ నిర్లక్ష్యం ఏమీ లేదని ఆ సమాధానము వారికి చెప్పేట్టుగా తెలుస్తుంది. తమ ప్రమేయం ఏమీ లేదని పరిస్థితి విషయం కాబట్టి మేము హైదరాబాద్ తగ్గించమని చెప్పామని వారు చేతులు దులుపుకుని పనిచేసినప్పటికీ కూడా పాపకు ఏదైతే మృతి చెందిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేస్తే కనుక ఇక్కడ అందించిన వైద్యం ఏ విధంగా జరిగింది, అమ్మాయి బాడీలో ఏ విధమైన విషపూరిత ఇంజక్షన్లు కలిశాయనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయి పోస్ట్ మార్టం చేస్తే ఆ నల్గొండలో జరిగినటువంటి వైద్యం పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం ఆధారంగానే అతన్ని శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్. రైట్, ఇంకోటి అంటే పోస్ట్ మార్టం ప్రధానంగా వీటన్నింటిలో కూడా చిక్కుముడులు వేయాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ పోస్ట్ మార్టంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే దానికి సంబంధించిన పోలీసులు ఎవరైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే హాస్పిటల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు నిజంగా పోస్ట్ మార్టం చేస్తే ఆరోపణలు నిజమో కాదో, లేకపోతే నిజంగా విష ప్రయోగం సంబంధించినటువంటి ఇంజక్షన్ ఏమైనా జరిగిందా లేదా అని క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు అంటారు? అయితే తల్లిదండ్రుల యొక్క డిమాండ్ అదే రాజశేఖర్. ఎందుకంటే మొదటి నుంచి కూడా పాప చనిపోయి నిర్ణయం నుంచి కూడా వారికి వైద్యాధికారులతో పోలీసుల చుట్టూ పరిరక్షణ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వారు న్యాయం జరగలేదు. ఇటు డీజీపీ హైదరాబాద్ లో డీజీ కలిశారు, అదేవిధంగా మంత్రి హరీష్ రావు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు ఆసుపత్రి యాజమాన్యం పైన కానీ డాక్టర్ పైన కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేసినప్పుడు కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం చేయకపోవడం వల్లనే వారు నిన్న మీడియా కన్నీరు పరిమితమైనారు. మా యొక్క పాపకు జరిగిన అన్యాయం మరే జరగొద్దని కేవలం ఒక్క రోజులోనే అతను చేసిన వైద్యంతో తమ పాప ప్రాణాపాయాన్ని కోల్పోయే స్థితికి చేరుకుందని చివరి క్షణంలో మేము హైదరాబాద్ పోయినా ప్రాణాలు దక్కలేదని వారైతే నిన్న ప్రధానంగా ఆరోపించడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా పోలీసులతో పాటు వైద్యాధికారులు ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యం పైన డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా బీసీలు ప్రసన్నం చేసుకునే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ ఓటర్లను తమ వైపు లాక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో బీసీ మంత్రం చేస్తున్నటువంటి ఆల్ పార్టీలు కూడా ఇప్పటికే అర్బన్ టికెట్ బీసీలకు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కానీ బీజేపీలో కూడా ఇదే అంశంపై ఇప్పుడు సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటు అన్ని పార్టీలు కూడా బీసీల మంత్రం చెప్పేస్తుంది, బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు తమ వైపు తిప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా రానున్న ఎన్నికలు అధికంగా సీట్లు కూడా తమ పార్టీని వస్తాయని చెప్పి కూడా ఎక్కువ మంది అన్ని పార్టీలు ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ బీసీ ఇటు నిజామాబాద్ అర్బన్ టికెట్ బీసీ ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సమావేశంలో ఇటు హనుమంతరావు కూడా హాజరయ్యారు. ఇందులో నిజామాబాద్ అర్బన్ టికెట్ బీసీకి కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఇటు ప్రధాన అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీలో కూడా అంతర్మదనం మొదలైంది చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ కూడా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అధికార కేసీఆర్ సిట్టింగ్ టికెట్ ఇస్తామని చెప్తున్నాడు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దిగాల గణేష్ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు బీజేపీ పార్టీ తరఫున ధన్పాల్ సోనియా గుప్తా, వీళ్ళిద్దరు గుప్తా సామాజిక వర్గం ఒకటే వర్గం చెందిన వారు కూడా ఉన్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తమ పరిస్థితి ఏందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశావాళ్ళు ఆందోళన వారిలో కొంత భయం నెలకొందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థి డి శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే 2 సార్లు బ్రహ్మాండంగా గెలుపొందాడు. అయితే దాంతో పాటు మంత్రిగా ఉన్నారు. అయితే మళ్ళీ ఒకసారి కూడా బీసీలకు ఇచ్చి ఇక్కడ నిజామాబాద్ అర్బన్ సీట్ తగ్గించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేస్తుంది. దీంతో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీలో కూడా ఎవరికి ఇవ్వాలని చెప్పి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి మొన్న పొరుట్లలో కూడా పద్మశాలి గర్జన నిర్వహించారు. ఈ గర్జన కూడా పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో పాటు నిజామాబాద్ అర్బన్ లో ఒకే సమయ వర్గం చెందినటువంటి వాళ్ళు కూడా పోటీ ఉన్నారు. ఖచ్చితంగా మున్నూరు కాపు వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం ఏ పార్టీ అయినా పర్వాలేదు, తమ మున్నూరు కాపు వర్గానికి ఎవరికైనా టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తమను గెలిపిస్తామని చెప్పి కూడా మున్నూరు కాపు సంఘం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిసింది. దీంతో ఇక్కడ బీసీలకే టికెట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తమ పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో పాటు బీజేపీ పార్టీ తరఫున పోటీలు ఉన్నటువంటి జన్పాల్ సునీల్ గుప్తా కూడా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ వేరే బీసీలకు ఇస్తే మన తమ పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. సంబంధించినటువంటి బీసీ ఓటర్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కూడా చాలా ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. వాటిని ప్రసన్నం చేసే పనిలో ఉన్నటువంటి నిజామాబాద్ సంబంధించినటువంటి నేపథ్యంలో టికెట్లు కేటాయిస్తూనే ఒకవేళ మంత్రి పదవి లాంటి లేకపోతే ప్రత్యేకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీ బంధు లాంటివి ఏమైనా ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పటికే బీసీ బంధును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కూడా అవి ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇక్కడ బీసీలకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు కేటాయించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే ఇటు ఆల్ పార్టీలు కూడా బీసీల మంత్రం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో పాటు పద్మశాలిల వర్గం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ఈ 2 వర్గాలు ఎవరికి ఓటేస్తారో వాళ్లకు ఖచ్చితంగా ఎమ్మెల్యే కన్ఫర్మ్ అయినట్లే. అయితే దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ముందుకేసినట్టు కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఒకే సామాజిక వర్గాన్ని కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఇస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు సీట్లు కూడా బీసీ ఓట్లు తమ వైపు తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా తర్జన పడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీసీలకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా 3 పార్టీల బీసీ క్యాండిడేట్ల మధ్య పోటీ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో బీసీలు ఖచ్చితంగా టికెట్ ఇస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మున్నూరు కాపుకి టికెట్ ఇస్తే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నటువంటి మీరు చెప్తున్న నేపథ్యంలో కనుక ముందు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీసీకే టికెట్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ 3 పార్టీలకు సంబంధించి బీసీలకే అభ్యర్థులు నిలబెడితే కనుక ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముందుగా ప్రకటించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందా, లేకపోతే అధికార పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్కు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుందా? లేదు ముందు నుంచి కూడా బీసీ పార్టీగా చెప్పుకున్నట్టు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పట్టం కట్టే అవకాశం కనిపిస్తా ఉందా? ప్రధానంగా నాకు చూసుకున్నట్టయితే ముందుగా మీరు చెప్పినట్లుగా ముందుగా కాంగ్రెస్ పార్టీ తన బీసీలకు ఇక్కడ టికెట్ ఇస్తారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేసి ప్రకటన చేసిన సందర్భం కనిపిస్తుంది. దాంతో పాటు కర్ణాటక ఎన్నికలు కూడా గెలుపొందడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హవా కూడా ఉందని చెప్పవచ్చు. దీంతో ముందుగా బీసీలకు ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఓటేసి గెలిపించే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీసీలకు టికెట్ ఇస్తున్నాయి అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ బీసీలు ప్రగాఢంగా నమ్మే సందర్భం కనిపిస్తుంది. ముందుగా ఎవరైతే ప్రకటించారో వాళ్ళకు కూడా బీసీలు మొగ్గు చూపే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రిలో హీట్ పుట్టిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు, మరికొన్ని రోజులు ఎలక్షన్ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తిగా మారిపోతున్న వాతావరణం కూడా అదే రీతిలో కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో నిలబడినటువంటి వామపక్షాలు పొత్తు లేకుండా ఉన్నా కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తామని కూడా కూడని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే కేసీఆర్తో మేము మీట్ అవుతాం, ఒకవేళ పొత్తు కుదిరితే అక్కడి నుంచి పోటీ చేస్తాం, లేకపోయినా కూడా అక్కడి నుంచే పోటీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. వామపక్షాలతో పొత్తుపై నాంచివేత ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అలాగే అభ్యర్థుల ఎంపికలో ఒకంత జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్య మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతవరకు పొత్తుకు సంబంధించి మరికొన్ని రోజులు సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించి ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని ఒక క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ చెప్పండి. ఎస్ నవీన్.
థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నికలు మరో 3 నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు అయితే చాలా అంటే వేడిని పెంచుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఏదైతే ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే ఇక్కడ వేడిని పెంచాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మునుగోడు ఎన్నికల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తులో ఉంటున్నటువంటి వామపక్ష పార్టీలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వచ్చే ఎన్నికలలో కూడా పొత్తులో ఉండాలని వీరు భావిస్తున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి స్పష్టమైన హామీలు రాకపోవడంతో అంటే సమయం మించిపోతుందని భావిస్తున్నటువంటి ఇటు వామపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే ఇటు ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని చోట్ల నుంచి పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా కూడా కొత్తగూడెం నుంచి అయితే పోటీలో ఉంటానని అయితే ఆయన స్పష్టం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలలో కూడా 3 నియోజకవర్గాలలో ఇటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు వీరైతే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. వీరు ఒకవేళ పొత్తులు ఉంటే మాత్రం భద్రాద్రి జిల్లాకు సంబంధించి కొత్తగూడ, భద్రాచలం, ఇది పినపాక సీట్లు అయితే అడుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే ప్రతిష్టగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంటే పొత్తులకు లేకుండా ఒంటరిగానే వెళ్ళాలని ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మునుగోడు ఎన్నికలలో ఇటు వామపక్ష పార్టీల సమర్థతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో ఒంటరిగానే పోటీకి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇక ముందుగా కొంతమంది అభ్యర్థులతో అయితే లిస్టు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంకా పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఈ పార్టీ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు వామపక్ష పార్టీలు పుట్టినిల్లని చెప్పుకోవచ్చు. అనేక నియోజకవర్గాల్లో కూడా గత కొన్నేళ్ల క్రితం అయితే వామపక్ష పార్టీలు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తీసుకుంటే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా గెలిచారు. అంటే గతంలో గెలిచినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా భద్రాచలం కూడా కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగానే ఉండేది. కానీ కాలక్రమంలో అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా పుంజుకున్న నేపథ్యంలో ఇటు వామపక్ష పార్టీలు ఒక అడుగు వెకేశాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు ఏదో ఒక పార్టీ తోటి పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు గత కొన్ని ఎన్నికల నుంచి అయితే వెళ్తున్న పరిస్థితుల్లో ఈసారి కూడా పొత్తు పెట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారని కూడా చెప్పొచ్చు. గత కొన్ని రోజుల క్రితం ఇటు సిపిఐ అంటే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బాల్ ఇంకా బీఆర్ఎస్ కోర్టులోనే ఉందని ఆయన అంటే మాట్లాడినట్లుగా కూడా చూడొచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే వారు ఇప్పటికీ కూడా పొత్తులోకి రానికే ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ పొత్తులలోకి లేకుండా ఒంటరిగానే వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా కూడా కొత్తగూడెం నుంచి పోటీలు ఉంటామని స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వనమా వెంకటేశ్వర లేదంటే వద్దిరాజా, గడల్ శ్రీనివాస్ అంటే వీరిలో పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు కూడా పోటీ చేస్తారని అయితే వెల్లడించిన నేపథ్యంలో రాజకీయాలైతే మున్ముందు మరింత వేడి పెంచుతాయని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ డాక్టర్ నవీన్, మిగతా పార్టీలు ఈ అభ్యర్థి ఖరారు విషయంలో కొంతవరకు నాంచుడు ధోరణి అంటే పొత్తుల విషయం కానీ మిగతా విషయంలో కొంతవరకు జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఒక ముందడుగేసి ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తున్న ఒక క్లియర్ మ్యాండేట్ ముందైతే కర్చీఫ్ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ వ్యూహంలో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా లేకపోయినా ఈ సీటు మాదే అని ముందే అక్కడ ఖరారు చేసుకున్నట్లు మనం భావించవలసిన అవసరం ఉందా? మిగతా చాలా ఏరియాలో కూడా సిపిఎం పార్టీ సంబంధించిన బలం ఉన్నప్పుడు కూడా అక్కడెక్కడ లేనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మాత్రమే లేవనెత్తి ఇక్కడ మాత్రమే మేము పోటీ చేస్తామని బలంగా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే బలం ఇక్కడ ఉండవే కారణం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే సిపిఐ రథసారథి కావచ్చు లేదంటే సిపిఎం రథసారథి వీరిద్దరూ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులే కావడం, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే పోయిన ఎన్నికల్లో కూడా కొత్తగూడెం నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఏదైతే అప్పుడు అంటే వారు పొత్తులలో భాగంగా వనమా వెంకటేశ్వరరావుకి సపోర్ట్ చేసి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావుని గెలిపించిన పరిస్థితి కూడా ఉంది. అంటే మహాకూటమిలో భాగంగా అప్పుడు ఈ యొక్క సీటును అయితే వీళ్ళు వదిలేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే మునుగోడు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా వీరు పొత్తులలో భావిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి జరిగినటువంటి అనేక మంతనాలలో కూడా కొత్తగూడెం సీటు ఖచ్చితంగా కావాల్సిందే వీరు పట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈసారి అంటే సిపిఐ పార్టీ అయితే కొత్తగూడెం సీట్ ని వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేదని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఇటు కొత్తగూడెంతో పాటు భద్రాచలం సీట్ ని కూడా వీరు ఆశిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ నుంచి ఎటువంటి
ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అంటే ఆలస్యం అవుతుందన్న ఒక భావనతో అయితే వీరు సిపిఐ పార్టీ వారు ఒక ముందు అడుగు వేసినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కూననేని సాంబశివరావు మొదటి నుంచి మాట్లాడుతూ పొత్తులు ఉన్నా లేకున్నా సిపిఐ పార్టీ అయితే పోటీలో ఉంటుందని అయితే గత కొన్ని రోజులుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొత్తగూడెం నుంచి నేనే పోటీలో ఉంటానని అయితే ఈయన అనౌన్స్ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇక ఇటు వామపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ తో పొత్తులకి అంటే తెంచుకున్నట్లే అనే ఒక సంకేతం అయితే వస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తే వామపక్షాలు ఎప్పుడు కూడా అభ్యర్థులు ప్రకటన అనేది దాదాపుగా కొంతవరకు చివరిలో చూసుకుని వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముందుగానే రావడానికి గల కారణం ఏంటంటే పార్టీలో ఆయన ప్రధానంగా ఉన్నటువంటి ఒక నేతగా ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తామంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆ పార్టీ. అందుకని పొత్తులో కారణం అనేది ఒకటి కారణంగా మనం చూస్తూనే అంటే రాజకీయ వ్యూహంగానే ముందు నుంచి అక్కడి నుంచి మేము పోటీ చేస్తామని చెప్పడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ముందుగానే మేల్కొనే అవకాశం ఉంటుందని హింట్ ఇవ్వడం కోసం ముందు ఆయన అభ్యర్థికి సంబంధించి ఇక్కడ పోటీ చేస్తారని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ప్రతిసారి కూడా కూననేని సాంబశివరావు ఏదైతే పొత్తులలో భాగంగా మాట్లాడినప్పుడు ఈ సిపిఐ పార్టీకి సంబంధించి కొత్తగూడెం సీటుని అంటే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూననేని సాంబశివరావు అంటే ఈ కొత్తగూడెం నుంచి సిపిఐ పార్టీ పోటీలో ఉంటుంది, పోటీ చేస్తామని చెప్పడానికి కూడా కారణం కూడా ఏదైతే ఒకవేళ వీరు బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తులోకి వెళ్ళినట్లయితే కొత్తగూడెం సీటు వదులుకోమనే సంకేతాలు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు పంపినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఒకవేళ పొత్తు పెట్టుకున్న తర్వాత కొత్తగూడెం సీటు ఇవ్వని పక్షంలో కూడా కొత్తగూడెం నుంచి అయితే సిపిఐ పార్టీ పోటీలో ఉంటుందని అయితే చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు అంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు అంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఒకవేళ పొత్తులకు వెళ్తే కొత్తగూడెం సీట్ అయితే అంటే బలంగా కోరుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఈయన పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే రాను ఎటువంటి పరిణామాలు అంటే ఏ విధంగా ఉంటుందని అయితే ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అదే విధంగా జిల్లా ప్రజలు అయితే అంటే పరిశీలిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పొలిటికల్ ఫైట్ అనేది మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీట్ కోసం పోటీ పడుతున్నటువంటి నేతలు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యకు టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే సండ్ర తుమ్మల వర్గీయుల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్యకు గడ్డు పరిస్థితులు అని చెప్పవచ్చు. సత్తుపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు తప్పని వర్గపోరు. టీడీపీ నుంచి టికెట్ రేసులో ముప్పడి శ్యామ్ ప్రసాద్ ఉన్నట్లు కూడా తెలిసింది. మొత్తానికి మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సంబంధించిన టికెట్లకు సంబంధించిన అభ్యర్థులు ఖరారుకు చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు ఆధిపత్యం, ఎవరికి టికెట్ వస్తుంది, ఒక మీమాంస ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పోటీలు ఎక్కడెక్కడ ఎవరు నిలబెట్టాలి, ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ప్రధానమైన నియోజకవర్గం 2009లో ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ హవా కొనసాగింది. మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య మరోసారి విజయం దిశగా అడుగులేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. అదే సందర్భంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి పోటీగా గతంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓడిపోయినటువంటి మట్టా దయానంద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రధానంగా పోటీలో నిలిచే అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో సంబాన చంద్రశేఖర్ అలాగే మానవతరాయ్ పేరు కాంగ్రెస్ లో వినపడుతున్నా సరే 25 సంవత్సరాల పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో మట్టా దయానంద్ ప్రజలకు చేసిన సేవ ప్రత్యేక గుర్తింపు లభించినటువంటి నేపథ్యం కూడా సత్తు నియోజకవర్గం కనబడతా ఉంది. అదే సందర్భంలో సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ఎలాగైనా పరిష్కరించాలని ఆశించి 2018 ఎన్నికల తర్వాత టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో పాగా వేస్తూ ప్రధానమైన అనుచర గణాన్ని తన వర్గాన్ని పూర్తి స్థాయిలో పెంపొందించుకునేందుకోసం కూడా ప్రయత్నం చేశారు. అదే తరుణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలిచిన అనంతరం మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మొత్తం నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నటువంటి 28 కౌన్సిలర్స్ కానీ 28 కౌన్సిలర్స్ గెలిపించి చేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సీఎం కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి రావడం అనేది కూడా సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర వెంకట వీరయ్యకి లభించింది. రాజశేఖర్
రైట్. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించిన టికెట్ రేసులో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది అంటే సండ్ర తుమ్మల వర్గీయుల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న ముప్పటి శ్యాంప్రసాద్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? లేదు మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే సాధ్యం ఉందా, లేకపోతే టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి ఈయన ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందా? ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేనేమో ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం కృష్ణా జిల్లా బోర్డర్ లో ఉంటున్న నేపథ్యంలో కొద్దిగా టీడీపీకి సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే న్యాయవాదిగా ముప్పాడి శ్యాంప్రసాద్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పనిచేసినటువంటి నేపథ్యం కనబడట్లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలో సండ్ర వెంకట వీరయ్య, మట్ట దయానంద్ ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తా ఉన్నారు. అయితే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటు వామపక్షాలతో పొత్తు కావచ్చు, లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలని సెట్ చేసే కోసం కూడా వ్యూహ రచన కొనసాగుతా ఉంది. సండ్ర వెంకట వీరయ్య తుమ్మల అనుచరులని పూర్తిగా దూరం పెట్టారనే కూడా ప్రచారం జోరుగా కొనసాగుతా ఉంది. సండ్ర వెంకట వీరు అనుసరిస్తున్నటువంటి కొద్ది వర్గ ఏదైతే టీం తయారు చేసుకుని ముందుకు పోతున్న నేపథ్యం ఉందో తుమ్మల నాగేశ్వరరావుతో విభేదించి దూరంగా ఉండడం అనేది కూడా కొద్దిగా రానున్నటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, ఓవరాల్ గా సత్తుపల్లి నియోజకవర్గంలో రానున్నటువంటి కాలంలో అటు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మధ్య మట్ట దయానంద్, సండ్ర వెంకట వీరయ్య ప్రధానమైన పోటీ నెలకొంటుందని కూడా ఈ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. రైట్. ఇంకోటి ప్రధానంగా ఉపేంద్ర, అంటే అక్కడ తుమ్మల మీరు మాట్లాడుతూనే సండ్ర తుమ్మల వర్గీయుల ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఏమైనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఏమైనా కొంతవరకు ఉండే అవకాశం ఉందా ఓటర్ల ప్రభావితానికి సంబంధించి? కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత ఈ ఏదైతే స్వల్ప విభేదాల కారణంగా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తా? ఒకవేళ కనుక టికెట్ ఆశించినటువంటి తుమ్మల కానీ రాకపోయి సండ్రకి ఇస్తే కనుక ఆయన ఏమైనా పార్టీ మారే అవకాశం లేకపోతే ప్రభావం చేసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు జనరల్ స్థానంలో పోటీ చేయాలని ఆలోచన ఉంది. కానీ సండ్ర వెంకట వీరయ్యకు తుమ్మల నాగేశ్వరం మధ్య ఉన్న వర్గ విభేదం రానున్నటువంటి ఎలక్షన్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే సత్తుపల్లికి బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి పాత్ర పోసిన సండ్ర వెంకట వీరయ్య తుమ్మలతో ఉన్నటువంటి సఖ్యత సరగ్గా ఉంటే రానున్నటువంటి ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్యకి మరోసారి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుకి సరైన ప్రాధాన్యత కనుక బీఆర్ఎస్ వైపు నుంచి లేకపోతే సండ్ర వెంకట వీరయ్య నువ్వు ఓడించేందుకోసం తుమ్మల నాగేశ్వరరావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనేది కూడా నియోజకవర్గ చర్చ కొనసాగుతా ఉంది. అదే తరుణంలో ఇటు సండ్ర వెంకట వీరయ్య అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ప్రధానంగా తుమ్మల వర్గాన్ని దూరంగా పెట్టినటువంటి నేపథ్యాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం నర్శించట్లేదు. టీడీపీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులని కూడా కలుపుకొని పోయే దగ్గర లేదు, వాళ్ళకి అనేక రకాల సంక్షేమ పథకాలు అందించే విధంగా సండ్ర వెంకట వీరయ్య మీద కొంత వ్యతిరేకత అనేది ఇప్పటికే మొదలైందనేది కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ టికెట్ భరోసా ఎవరికి అనేది ఒక సంశయంగా మారినటువంటి పరిస్థితి. 8 చోట్ల సిట్టింగులకి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖానాపూర్, బెల్లంపల్లి పేర్లు పెండింగ్లో పెట్టే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక ఆసిఫాబాద్ టికెట్ దక్కించుకున్న కోవలక్ష్మి అడుగులు ఒకవేళ ఎటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దక్కకుంటే ఒకవేళ రేఖనాయక్ పక్కదారి పడతారో పార్టీలోనే ఉంటారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక ఆరోపణల నేపథ్యంలో అయోమయంలో దుర్గం చెన్నై కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యం. అలాగే ప్రధానంగా 8 పేర్లు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది మొదటి జాబితాలో బీఆర్ఎస్ సంబంధించి. అలాగే అసంతృప్తులు ఆశావాహాలు బుజ్జిగించే పనులు కూడా పార్టీ నేతలు ఇప్పటికే సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మొదటి అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ 8 మందికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించే అధికార పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో అంటే శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున ఆ పార్టీకి సంబంధించినటువంటి తొలి జాబితా విడుదలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే సెంటిమెంట్ ను బలంగా నమ్మేటటువంటి ముహూర్తాలు, సెంటిమెంట్లను బలంగా నమ్మేటటువంటి కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున తొలి జాబితా
రిలీజ్ చేయడానికి పూర్తిగా సన్నద్ధమైనట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 8 స్థానాల్లో సిట్టింగ్లకు అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగానైతే మనకు ప్రగతి భవన్ కు సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, అధికార పార్టీ సంబంధించినటువంటి వర్గాల ద్వారా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే వాటిల్లో ప్రధానంగా చూస్తే ఇటు నిర్మల్ జిల్లా పరిధిలో వచ్చేటటువంటి ఖానాపూర్ నియోజకవర్గం, అలాగే బెల్లంపల్లి నియోజకవర్గాలు, ఈ రెండింటికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలో ఉండే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ విషయంలో, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంబంధించినటువంటి విషయంలో స్థానికంగా ఉన్నట్టు ప్రభావం లేకపోతే ఇంకేరా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేరు మాత్రం మొదటి లిస్టులో వచ్చేటటువంటి అవకాశాలు కానవ అన్నటువంటి పరిస్థితి. ఇక మిగతా 8 నియోజకవర్గాలకు సంబంధించి చూసినట్లయితే ఇటు నిర్మల్ నియోజకవర్గంలో ప్రస్తుతము సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నట్టు ఇంద్రకరణ్ రెడ్డి పేరు, అలాగే బోత్ నియోజకవర్గానికి సంబంధించి రాతో బాపురావు పేరు, ఆదిలాబాద్ కు సంబంధించి జోగు రామన్న, అలాగే సిర్పూర్ కు సంబంధించి కోనేరు కోనప్ప, అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆత్రం సక్కు, ముధోల్ నియోజకవర్గానికి సంబంధించి గడిగారి విఠల్ రెడ్డి, అలాగే మంచిరాల్ కు సంబంధించి నడిపల్లి దివాకర్ రావు, చెన్నూరుకు సంబంధించి బాల్క సుమన్ల పేరు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఖరాటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా వీటిల్లో నుండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే మంచిర్యాల అలాగే ముధోల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో రాబోయే, అంటే ఏదైతే జాబితా ఖరారు చేసి ప్రకటించే లోగానే మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలకు కూడా ఆస్కారం లేకపోలేదనేటటువంటి వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క 2 నియోజకవర్గాల్లో ఇటు ముధోల్ నియోజకవర్గం చూసినట్లయితే రాష్ట్ర కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నేత అయినటువంటి ఇటు ముధోల్ సీటు కొరకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని పక్కన పెడితే మాజీ ఎంపీ అలాగే కేసీఆర్ కు చాలా సన్నిహితుడుగా పేరున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈ యొక్క మంచిర్యాల టికెట్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. ఈ 2 విషయాల్లోనే కొంత తర్జన భర్జన పడుతున్నట్లుగా అధిష్టానం తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా ఒకే బ్రాహ్మణ సామాజిక చెందినటువంటి నేతలైనటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఇద్దరికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఒక్కరికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు వాటన్నిటిని బేరీజు వేసుకొని కూడా అవకాశం కల్పిస్తారా అనేటటువంటి కొంత ఉత్కంఠగాను ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినట్లయితే ఇటు బోత్ నియోజకవర్గంలో రాథోడ్ బాపురావు ఇప్పటికి కూడా బలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే అంతర్గతంగా ఉన్నటువంటి కొంత ఆధిపత్య పోరు కావచ్చు, వీటిని పక్కన పెడితే అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ మంత్రి మాజీ ఎంపీ గడం నగేష్ టికెట్ కొరకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బాపురావు పేరు కనుక మొదటి జాబితా ప్రకటించబడినట్లయితే గడం నగేష్ అడుగు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. సౌమ్యుడిగా శాంత స్వభావం ఉన్నటువంటి గడం నగేష్ తన రాజకీయ భవిష్యత్తు కొరకు ఎటు నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటిది ఇప్పుడు ఆయనకు సన్నిహితులు, శ్రేయభిలాషులు, అభిమానులకు పూర్తిగా ఆసక్తికరంగానే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం. ఇక మరోవైపు కొమరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నియోజకవర్గం సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆత్రం సక్కు ఆయనకు ఇప్పుడు తొలి జాబితా అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ జడ్పీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి కోవలక్ష్మి అడుగులు ఎటువైపు అనేటటువంటి చర్చ ఇప్పుడు కొంత తీవ్రంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అడుగు ముందుకు చేసి, అంటే ఇది వరకటి పరిస్థితులను పట్టి చూసినట్లయితే ఇది వరకే కోవలక్ష్మి దీనికి సంబంధించి సూచనలు, అంటే సంకేతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యం మనం ఇక్కడ ఒక మారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టికెట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఎవరు నిరాశక్తి లోన్ కావద్దని చెప్పి, ఒకవేళ మనకు లేకపోయినా కూడా ఉండాలనేటటువంటి, మనకు న్యాయం జరగకపోయినా ధైర్యంగా ఉండాలనేటటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో
అంటే ఆమె ప్రత్యామ్నాయాలు ఇస్తున్నారా అనడానికి ఒక సంకేత భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇదివరకే సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో టచ్లో ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. అవి ఏ పార్టీలు ఎవరితో సంప్రదింపులు జరిపారు అనేటటువంటి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ కూడా ఆమె ఒకవేళ రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి విషయం. ఇటువైపు చూసినట్లయితే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గా తనకు టికెట్ అంటే పేరు డిక్లేర్ కానటువంటి నేపథ్యంలో జోషి ప్రధానంగా అంటే ఎస్ మీరు చెప్పినట్లు ఖానాకు సంబంధించి కానీ బెల్లంపల్లి పెండింగ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే కోవలక్ష్మికి సంబంధించి ఎమ్మెల్యే రేఖా నాయక్ వారి భర్త కూడా రాజకీయాలకు దిగినటువంటి పరిస్థితి ఇటువైపు ఉంది. సో ఈ నేపథ్యాలు ఒకవేళ రెండవ అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో రెండో విడత అంతవరకు వెయిట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే ఒకవేళ ఈ లోపు మిగతా పార్టీకి సంబంధించిన చర్చలు వీళ్ళు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? రైట్, మనకి టెక్నికల్ అది ప్రధానంగా చూసుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ టికెట్కు సంబంధించినటువంటి ఏదైతే భరోసా కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరు అసహనం చెందవలసిన అవసరం లేదని చెప్తూనే ఇక్కడ టికెట్లు ప్రకటించాల్సిన కనిపిస్తుంది. ఎస్ జోషి చెప్పినట్టు ప్రధానంగా 8 చోట్ల సిట్టింగ్లకి అవకాశం వచ్చి కనిపిస్తూ ఉంది. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో రెండో జాబితాలో వారికి చోటు వస్తుందా, లేకపోతే మిగతా పార్టీలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అని కూడా ఇప్పుడు తేలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ సార్ చెప్పండి. రాజశేఖర్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే రైట్, ఒకటి జోషి ప్రధానంగా దుర్గం చెన్నైకి సంబంధించినటువంటి విషయం ముందు నుంచి కూడా ఆయన టికెట్ వస్తుందని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే రేఖా నాయక్ విషయంలో కూడా అదే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ మొదటి జాబితాలో రాకపోతే రెండో జాబితాలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా అధిష్టాన ఆశాభావంతో తమపై తమకు పూర్తి నమ్మకంతో ఉన్నట్లుగానైతే బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇదే విషయానికి సంబంధించి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇప్పటివరకే ఆమె అధిష్టానంతో పలుమార్లు సంప్రదింపులు జరపడం తెలిసినటువంటి విషయమే. అదే ఇటీవలి కాలంలోనే తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి అధికారి రాసినటువంటి రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ అరంగేట్రానికి పూర్తిగా సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ ఖానాపూర్ టికెట్ ఆశిస్తుండగా భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లుగానైతే అంటే బాహటంగానే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు ఎదురైనటువంటి నేపథ్యంలో ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈలో ఇటు ఆసిఫాబాద్ టికెట్ విషయంలో కావచ్చు, లేదంటే ఖానాపూర్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక చోట తగ్గాలనేటటువంటి సంకేతాలు కూడా అధిష్టానం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వీళ్ళిద్దరు దంపతులు కూడా 2 టికెట్ల కోసం పట్టుబడుతున్నటువంటి నేపథ్యం. వైపు చూసినట్లయితే శ్యామ్ నాయక్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పదవికి రాజీనామా చేసినటువంటి శ్యామ్ నాయక్ ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో టచ్ లో ఉన్నారు అనేటటువంటి వార్తలు కూడా గుప్పమంటున్నటువంటి నేపథ్యం. ఈ కోణంలో కూడా చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం వీళ్ళ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించక తప్పదు అన్నటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ టికెట్ దక్కకుండా అంటే మరోవైపు చూసినట్లయితే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి యువరాజుగా అధికార పార్టీ వారు పేర్కొనేటటువంటి కేటీఆర్ కు చిన్ననాటి మిత్రుడి జాన్సన్ నాయక్ టికెట్ అనేటటువంటి విషయం పొక్కుతున్నటువంటి ఖచ్చితంగా ఈ మారు టికెట్ జాన్సన్ నాయక్ అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఒకవేళ రేఖా నాయక్ టికెట్ దక్కకపోతే మాత్రం వాళ్ళు కూడా వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే రెబల్ గా నిలుస్తారా అనేటటువంటిది కూడా కొంత ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఖానాపూర్ నియోజకవర్గంలో కొంత ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికి చూసినట్లయితే కేవలం చెన్నూరు, ఆదిలాబాదు అలాగే నిర్మల్ కు సంబంధించినటువంటి విషయాల్లోనే కొంత అధికార పార్టీకి తలనొప్పు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తుండగా అన్ని చోట్ల కూడా ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, అటు బెల్లం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, మండల్ కావచ్చు, ముధోలు అలాగే బోతు ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా అధిష్టానానికి తొలి జాబితా ప్రకటించినప్పటి నుండే కొంత తలనొప్పులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క అసంతృప్తి చల్లార్చేందుకు సైతం ఇప్పుడే తెర వెనుక కసరత్తు మొదలైనట్లుగా
ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్థాయి పెద్దలు కూడా రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నట్లుగానైతే మనకు సమాచారం ఉంది రాజశేఖర్. రైట్ జోషి, అంటే ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ గతంలో కాకుండా 105 కాకుండా దాదాపుగా 6 ఫిగర్ వచ్చేలాగా, లక్కీ నెంబర్ వచ్చేలాగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టు 8 చోట్ల సిట్టింగ్లకు అవకాశం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 8 చోట్ల అభ్యర్థులు ప్రకటించినట్టు తొలి జాబితాలో మిగతా ఈ 8 స్థానాలకు సంబంధించినటువంటి కొంతమంది పార్టీలో ఉన్న లీడర్లు మారే అవకాశాలు, మార్పులు చేర్పులు ఇలాంటివి ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా మొదటి జాబితా ప్రకటించిన మరుక్షణం నుండే అధికార పార్టీలో లుకలుకలు ఇంతకాలం స్తబ్దుగా అంటే అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, వర్గ విభేదాలు కావచ్చు అన్ని కూడా బహిర్గతం అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ రేసులో కూడా ఇటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాతో పాటు రాష్ట్ర అభివృద్ధి సంస్థకు చెందినటువంటి మాజీ చైర్మన్ లోకభూమారెడ్డి, అలాగే సీనియర్ నేత బాలూరు గోవర్ధన్ రెడ్డిలు కూడా ఇక్కడ రేసులో ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అది ఇది వరకే బహిర్గతమైనటువంటి విషయం. కానీ వీళ్ళందరూ కూడా అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి ఎదురు నిలిచేటటువంటి పరిస్థితులు మాత్రం కొంత తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక నిర్మల్ విషయానికి వస్తే ఇంద్రకరణ్ రెడ్డి కూడా అక్కడ ఏకైక అభ్యర్థిగా, ఏకైక నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆసిఫాబాద్ ఎక్కడ సిరిపూర్ కు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే కోనప్ప మాత్రమే ఏకైక అభ్యర్థిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బాల్క సుమన్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ పెద్దలకు ప్రత్యక్షంగా కేసీఆర్ కు, కేటీఆర్ కు ఆయన సన్నిహితుడుగా ముద్ర ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా ప్రాంతాలు, మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో బెల్లంపల్లి, ఖానాపూరు, ఆసిఫాబాదు, బోతు, ముధోలు, ఇవి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక్కసారిగా ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ కూడా, ఆశావహులకు సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలతో పాటుగా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి అసంతృప్తులను కనుక మర్చిపోయినట్లయితే అధికార రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఉండే స్పష్టమైనటువంటి సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. అది మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో మొదటి అభ్యర్థుల జాబితా వస్తే మాత్రం ఖచ్చితంగా మార్పులు అయితే వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం. ఓం శ్రీ భద్ర